తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొడంగల్ రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. తెలంగాణలోని హాట్ సీట్లలో ఒకటి కొడంగల్ నియోజకవర్గం. ఒకవైపు గులాబీ దళం జోరు పెంచగా మరోవైపు తగ్గేదే లేదంటున్నారు రేవంత్ రెడ్డి. కొడంగల్లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా? ఈసారి కూడా నరేందర్ రెడ్డి సత్తా చాటుతారా? ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్పై పూర్తి ఫోకస్ పెట్టారు. కొడంగల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే చర్చ ఊపందుకుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొడంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతకీ కొడంగల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓటర్ల నాడి ఎలా ఉంది? తెలుసుకుందాం రండి. కొడంగల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావటంతో అందరి దృష్టి ఇప్పుడు దీనిపైనే ఉంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టుగా ఓడిన చోటే మళ్లీ గెలిచి తీరాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ఉన్నారు. 2018 ఎన్నికలలో రేవంత్ రెడ్డిని అనూహ్య రీతిలో ఓడించింది అప్పటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో కేసీఆర్ తనకు ఉన్న అన్ని దారులను ఏకం చేసి పనిగట్టుకుని ఓడించారు. కొడంగల్ పేరు చెప్పగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే గుర్తుకొస్తారు. అలాంటి చోట రేవంత్కు చెక్ పెట్టి అంచనాలకు అందకుండా 2018లో పట్నం నరేందర్ రెడ్డి గులాబీ దళం గెలుపు జెండా ఎగురవేశారు. అయితే ఓడిన చోటే గెలవాలని రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటిదాకా 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచింది. టీడీపీ ఆవిర్భావంతో రెండు పార్టీల మధ్య వార్ నడిచేది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ట్రయాంగిల్ పోరు మొదలైంది. ఇప్పటివరకు 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ గెలిచింది. తొలిసారి 2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించారు. కొడంగల్ నియోజకవర్గంలో భోమ్రాస్పేట్, దూంద్యాల్, దౌల్తాబాద్, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్, మద్దూర్ మొత్తం 8 మండలాలు ఉన్నాయి. మొత్తం 2,16,000 మందికి పైగే ఓటర్లు ఉన్నారు. మొదటి నుంచి తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్కు పేరుంది. రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. అప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తే ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా హోదాలో బరిలోకి దిగుతున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంతో పాటు కొడంగల్ పైన దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. వరుసగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈసారి కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొడంగల్ నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా ఉన్న గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన గురునాథ్ రెడ్డి తాజాగా కాంగ్రెస్లో చేరడం స్థానిక రాజకీయాల్లో పెద్ద మార్పేనని చెప్పుకోవచ్చు. గతంలో రేవంత్ రెడ్డి చేతిలో 2 సార్లు వరుసగా ఓటమి పాలైన గురునాథ్ రెడ్డి ఇప్పుడదే రేవంత్ రెడ్డితో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. గురునాథ్ కాంగ్రెస్లో చేరటంతో ఈసారి కొడంగల్ స్థానంలో గెలుపు తథ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించానని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెబుతున్నారు. ఖచ్చితంగా మరోసారి కొడంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే గతంలో పట్నం నరేందర్ రెడ్డికి పార్టీ అధిష్టానం నుంచి వచ్చినంత సపోర్ట్ ఈసారి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2018 ఎన్నికలలో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ వ్యూహాలు రచించారే కాని పట్నం నరేందర్ రెడ్డి గెలవాలని కాదు అనేది చెప్పని రహస్యం. రేవంత్ను ఓడించేందుకు సామధాన దండోపాయాలను ఉపయోగించారు కేసీఆర్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి పట్నం నరేందర్ తన కష్టంపైనే గెలవాల్సి ఉంది. 2018లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్ రెడ్డిని కొడంగల్లో పోటీకి దించింది. ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే రేవంత్ రెడ్డి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆయన టీడీపీ తరపున 2 సార్లు పోటీ చేసి
రెండుసార్లు గెలుపొందారు. కానీ తరువాత పరిణామాలు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లి వచ్చారు. ఆ టైంలోనే టీడీపీ వర్కింగ్ అధ్యక్షుడు పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు రేవంత్ రెడ్డి. అలా పార్టీకి వర్కింగ్ అధ్యక్షుడిగా మారారు. ఇక నరేందర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఈయన మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి సోదరుడు అవుతారు. ఇక ఆనాటి ఎన్నికలలో నరేందర్ రెడ్డికి 80,754 ఓట్లు రాగా రేవంత్ రెడ్డికి 71,435 ఓట్లు మాత్రమే రావటంతో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికలలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2014లో 5 సార్లు గెలిచిన సీనియర్ నేత గురునాథ్ రెడ్డిని 14,614 ఓట్ల మెజారిటీతో ఓడించి కొడంగల్ రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించారు. 2009లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన గురునాథ్ రెడ్డి 2014లో టీఆర్ఎస్లో చేరి పోటీ చేశారు. అయితే 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి గురునాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు గురునాథ్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో మారటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర సరిహద్దుల్లో విసిరేసినట్టుండే కొడంగల్ నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య ప్రధానమైంది. పాలమూరు, రంగారెడ్డి, కోయిల్సాగర్, నారాయణపేట ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఈ రెండూ ఇంతవరకు పూర్తి కాలేకపోవడంతో ఇక్కడి ప్రజలు నిరాశతో ఉన్నారు. దీనిపై విపక్షం విమర్శలు ఒకలా ఉంటే అధికార పక్షం వాదనలు మరొకలా ఉంటున్నాయి. కొడంగల్కు అభివృద్ధితో కొత్త రూపు తీసుకువచ్చామని అధికార పక్షం చెబుతోంది. 80% బీటీ రోడ్లు పూర్తి చేయటం, ఇంటింటికి తాగునీరు అందించటం, స్టేడియం, పార్కుల నిర్మాణం చేపట్టడంతో పాటు 40 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు కోసం ప్రపోజల్స్ కూడా పంపామని అధికార పక్షం చెబుతుంటే విపక్షం మాత్రం దానికి భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. కోస్గిలో చిరు వ్యాపారుల కోసం మినీ ఫుడ్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేసినా అది నిరుపయోగంగా మారింది. చెత్తా చెదారంతో నిండి పందులకు నిలయంగా తయారైంది. కోస్గి ఆస్పత్రి ఇంకా ప్రారంభించలేదు. కొడంగల్ ఆస్పత్రిలో సైతం సదుపాయాలు లేక రోగులకు ఇబ్బంది పడటం, ప్రభుత్వానికి వ్యతిరేక గళం వార్తల్లో వినిపించటం సర్వసాధారణంగా మారింది. ఈ కారణాలతోనే ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ విపక్షం ఆరోపిస్తోంది. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నానన్న కేటీఆర్ ఆ స్థాయిలో అభివృద్ధి ఎందుకు చేయలేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షం స్పందిస్తున్న ఈ ప్రశ్నలపై అధికార పక్షం దగ్గర సమాధానాలు లేవు. దీంతో ప్రజలు కూడా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్ముతున్నారు. ఈ పరిణామం బీఆర్ఎస్కు పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొడంగల్ నుంచి గెలిచే అవకాశం ఎక్కువగా కాంగ్రెస్కే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే కొడంగల్లో అనుకున్నంత అభివృద్ధి జరగకపోవటం, నిరుద్యోగం పెరగటం కారణాలుగా చెబుతున్నారు. మరి అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో వేచి చూడాలి.